సో మీరు ఎన్ని రోజులు వాడాలి ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ని, ఈ కిట్ని ఎన్ని రోజులు వాడాలి అని చెప్తున్నారు. ఎన్ని రోజుల్లో నా ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోవాలి అని అడగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను మీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు నేను కొన్ని సలహాలు ఇస్తున్నాను, కొంత డైట్ చెప్తున్నాను. అది నాకు తెలిసి చాలా తక్కువ మంది ఫాలో అవుతున్నారు. నేను ఇచ్చిన న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్స్ బ్రహ్మాండంగా తీసుకుంటున్నాను. బట్ నేను చెప్పేటటువంటి డైట్ ప్లాన్ లేదంటే మీ నిజ జీవితంలో చిన్న చిన్న మార్పులు, లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చెప్తున్నాను. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇచ్చిన కిట్ కంటే, ఫుడ్ సప్లిమెంట్ కంటే నేను వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, బాగుంది అన్నావు కదా కిట్ వాడిన తర్వాత, వెరీ గుడ్, బాగుంది కదా, నేను చెప్పాను కదా ఇలా చేయమని, వాకింగ్ చేయమని చెప్పాను, కాసేపు సూర్యరశ్మిలో నుంచోమని ఒక 5-10 నిమిషాలు నుంచోమని చెప్పాను, అవేమన్నా చేస్తున్నావా అంటే నవ్వుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ఎన్ని రోజులు వాడాలని కాదు, ఎంత తొందరగా మన శరీరాన్ని ఆరోగ్యంగా మార్చుకోవాలి అని అడగండి, తప్పులేదు. ఎంత తొందరగా ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని పొందాలి అని అంటే అది నా చేతిలో లేదు, మీ చేతిలోనే ఉంది. నేను ఇచ్చేవి కొంతమందికి చెప్తాను, సరే అసలు ఇదివరకు ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది అని అన్నప్పుడు కూడా బాబు బాగుంది అని అంటే ఓకే అని, లేకపోతే ఒక 3 months మనం రెగ్యులర్గా తీసుకుంటే మొత్తం భర్తీ అంతా అయిపోయి శరీరంలో ఉన్నటువంటి న్యూట్రిషనల్ భర్తీ అయిపోయింది. తర్వాత మెయింటైన్ చేసుకోండి, ఆహారంతో మెయింటైన్ చేసుకోండి, సప్లిమెంట్స్తో వద్దు. సప్లిమెంట్స్ అక్కర్లేదు నీ శరీరానికి అని చెప్తున్నాను. ఇప్పుడు చాలామందికి ఏంటంటే వాడేద్దాం, ఇప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి ఎఫర్ట్స్ చేయగలిగిన వాళ్ళు తర్వాత కూడా వచ్చి అడుగుతున్నారు, బాబు అక్కర్లేదురా నాయన, నువ్వు రోజుకు ఒక అరటిపండు తినవా, లేకపోతే పొమ్మగ్రనేట్ తినవా, లేదా పుచ్చకాయల వైట్ ఉన్నది తినవా బాబు, నీ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి బాగా ఉపయోగపడుద్ది, రోజుకు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తిను, ఇలాంటివి చెప్తున్నాను నేను. అవి చేయట్లేదు. అవి చేయకుండా గురుగారు మీరు ఇచ్చేసింది తినేస్తాం, లేకపోతే మీరు మళ్ళీ ఇంకొక కిట్ పంపించేయండి అంటాడు. నేను అమ్మను బొమ్మని చెప్తాం, మేమేమో అని చెప్తాను. అంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు అది రోజుకు ఒక అరగంట సేపు నీ మీద నువ్వు పెట్టుబడి పెట్టలేకుండా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి నేను పెడితే ఎందుకు ఇవ్వాలి మేము? సో చెయ్యండి, ఎఫర్ట్స్ పెట్టండి అని అంటాను. ఎందుకంటే ఇక్కడ మీ జీవితంలో మార్పు వచ్చింది అని అంటే అది ఫర్ ఎవర్, అంటిల్ యువర్ లాస్ట్ బ్రీత్. కాబట్టి మీ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ మీరు అడిగిన క్వశ్చన్లలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే 3 months, 1 to 3 monthsలో మీకు ఫస్ట్ మంత్లో ఉండగానే చాలామందికి నాకు ఫోన్ చేసి దే ఆర్ వెరీ హ్యాపీ. లాస్ట్ మండేను ఎప్పుడో ఒక అతను, ఇంకా 2 monthsలో నాకు మ్యారేజ్ ఉంది సార్, బట్ నా ప్రాబ్లం నేను ఎలా పేరెంట్స్కి చెప్పుకోవాలో తెలియట్లేదు, నేను ఆ అమ్మాయికే చెప్పేద్దాం అనుకున్న స్టేజ్కి వచ్చాడు పాపం. అతను ఎక్కడో లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. అతను వచ్చిన తర్వాత వాడిని కూర్చోబెట్టి వాడి పరిస్థితి అంతా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. నేను చెప్పేస్తానని అనగానే సరే నేను బిజీగా ఉన్నాను, 1 గంట సేపు కూర్చోమని చెప్పి ఆయన కూర్చోబెట్టాను కావాలని. ఎందుకంటే ఆయనకు ఆ మాత్రం పేషెన్సీ ఉందా లేదో చూద్దామన్న ఉద్దేశంతో 1 గంట సేపు కూర్చోబెట్టాను. పాపం పేషెన్స్గా కూర్చున్నాడు. తర్వాత పిలిచి నేను దాదాపు 30-40 నిమిషాలు అతనితో మాట్లాడిన తర్వాత రియలైజ్ అయ్యాడు పాపం. ఏం చేయమంటారు అన్నాడు. నువ్వు ఇప్పుడు సమస్య వచ్చిన దగ్గర నుంచి నా దగ్గరికి రావడానికి దాదాపు నీకు 6 నెలల సంవత్సరం నువ్వు టైం వేస్ట్ చేసావు, ప్రాబ్లం ఉందని చెప్పావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ తిరిగావు, ఏవో టెస్టులు కూడా చేయించుకున్నావు కదా, నాకు కూడా 1 నెల టైం కేటాయించాలి కదా మరి అన్నాను. నీకు ఇంకా 2 నెలల టైం ఉంది కదా పెళ్ళికి, నా కోసం 1 నెల రోజులు నా మాటిని నేను చెప్పినట్టు ఇంటే కనుక ఆ 1 నెల రోజుల తర్వాత కూడా నీకు ఎటువంటి మార్పులు లేవు అని అంటే కనుక అప్పుడు అమ్మాయికి చెప్పేద్దు కానీ అని చెప్పాను. అతను మొన్న సోమవారం నాడు ఇప్పుడు వచ్చి నమస్కారం సార్, మీ దయ వల్ల నాకు ఇప్పుడు చాలా బాగుందండి అని చెప్తున్నాడు. సో అంటే మనం తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు లేకుండా నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే 1 నెల నుంచి 3 నెలల్లో మీరు అనుకున్నటువంటి విధానంలోకి మీరు అడుగు పెడతారు. అక్కడి నుంచి ఫుడ్ సప్లిమెంట్స్ ఫాలో అయిపోండి. ఇది మీకు నాకు అనేటటువంటిది ఏదో నేను సప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళని మీరు కొనుక్కునేవాళ్ళు అది కాదు. నేను చెప్పేది నేను మీ ఇంట్లో మనిషిలాగా మీకు ఏదొచ్చినా సరే, ఈ సమస్యనే కాదు సరే, ఏ న్యూట్రిషన్ ఫుడ్ తింటే బాగుంటుందండి, మాకు ఈ గైడెన్స్ ఇవ్వండి అండి, లేకపోతే ఏం చేయాలంటే. సో ఇప్పుడు ఏదో న్యూట్రిషనిస్ట్ అనే వ్యక్తి ఫలానా ఒక డిసీజ్కి మాత్రమే ఎక్స్పర్ట్ మన
అలోపతిలాగా కాదు మేము. సో ప్రతి అవయవానికి ఏమేం కావాలి, ఏ న్యూట్రిషన్ కావాలి. మీరు ఇప్పుడు సోరియాసిస్తో బాధపడుతున్నా, లేకపోతే కిడ్నీతో బాధపడుతున్నా, మైగ్రేన్తో బాధపడుతున్నా, ఎనీ డిసీజ్ ఏదైనా తీసుకోండి, మీ అవయవంలో శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కావలసిన పోషకాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉన్నాం. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు ఫుడ్తో అనేటువంటిది మేము ప్రతిదీ ట్రీట్మెంట్ చేస్తాం. అలోపతిక్ లాగా నేను హార్ట్ స్పెషలిస్ట్ అంటే నేను హార్టే చూడాలి, కిడ్నీ స్పెషలిస్ట్ కిడ్నీ చూడాలి. ఇక్కడ అలా కాదు. కాబట్టి దీన్నే కాకుండా మీరుకున్నటువంటి ఏ సమస్యతో ఉన్నా సరే ఒక్కసారి కన్సల్టేషన్, సార్ మాకు ఇలా ఉంది సార్, ఏదైనా మంచి ఫుడ్ సజెస్ట్ చేయండి సార్, మేము మార్పు చేసుకుంటే కనుక బాగుంటుందేమో చూద్దామండి అంటే మీ కండిషన్ బట్టి నేను చెప్తాను, సార్ ఇది ఫుడ్తో అవుతుంది, లేదంటే కనుక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, దాన్ని రిపేర్ స్టేజ్కి వచ్చేసామని కూడా చెప్తాను నేను. ఓకే, మా కిట్లు మీరు చక్కగా పాటిస్తే కనుక 3 months తర్వాత అక్కర్లేదు, జస్ట్ ఫోన్ కాల్లో మనం మాట్లాడుకోవచ్చు. మళ్ళీ ఏదన్నా ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు మళ్ళీ నన్ను సంప్రదించండి, మేము అప్పుడు దానికి ఏ విధంగా మార్చాలనేది చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్.